డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దినోత్సవం సందర్భంగా ఈరోజు పెదగంటేడ 75వ వార్డులో కార్యక్రమం నిర్వహించింది. ముఖ్యంగా బీజేపీ 75వ వార్డు అధ్యక్షులు గొందేసి గుర్రప్పరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన బీజేపీ సీనియర్ నాయకులు టేకేటి పెంటయ్య గారికి, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ కొండలరావు గారికి, అలాగే బీసీసీఎల్ నాయకులు డొమ్మేటి అప్పారావు గారికి, భాస్కర్ రావు గారికి, లక్ష్మణరావు గారికి, సాధురెడ్డి గారికి చేసిన కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ప్రముఖ జాతీయవాద ఆయనకు ఒకటే ఒక నిదానంతో ముందుకెళ్లేవారు. ఒకే దేశం, ఒకే జెండా, ఒకే చట్టం అనే నినాదంతో ముందుకెళ్లడం జరిగింది. శ్యాంప్రసాద్ ముఖర్జీ 1901లో కలకత్తాలో జన్మించడం జరిగింది. ఆయన విద్యావేత్త, న్యాయవాది, అదేవిధంగా అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా మన కలకత్తా అసెంబ్లీలో అడుగుపెట్టడం జరిగింది. శ్యాంప్రసాద్ ముఖర్జీ జవహర్లాల్ నెహ్రూ హయాంలో 1947లో పారిశ్రామిక మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్గా కూడా పనిచేయడం జరిగింది. దాని తర్వాత 1949లో జవహర్లాల్ నెహ్రూని వ్యతిరేకించి పార్టీ నుండి బయటకు వచ్చి 1951లో ఆయన భారతీయ జనసంఘ్ అనే పార్టీని స్థాపించడం జరిగింది. భారతీయ జనసంఘ్ తరపు నుండి ఆయన చనిపోయిన వరకు అంటే 1953 జూన్ 23కి ఆయనే అధ్యక్షులుగా ఉండడం జరిగింది. 1949లో అప్పుడు ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మరియు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఢిల్లీ ఒప్పందం ఒక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందాన్ని వ్యతిరేకించి ఆయన మినిస్టర్ పదవి రాజీనామా చేసి 1950లో రాజీనామా చేసి 1951లో భారతీయ జనసంఘ్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటి హిందూవాది మరియు హిందువుల కోసం ఏర్పడిన రాజకీయ పార్టీ స్థాపించడం ఆయనే మొదటిసారి. అదే భారతీయ జనసంఘ్ పార్టీ. ఆ పార్టీని స్థాపించిన తర్వాత ఆయన 1953లో కాంగ్రెస్ విధానాన్ని ముఖర్జీ వ్యతిరేకించి ఆయన కాశ్మీర్ వెళ్ళి అసలు అక్కడ సరిహద్దుల్లో నిరాదీక్ష చేయడం జరిగింది. అప్పుడు ఆయన మే 11న అరెస్ట్ చేశారు. అనుమానాస్పద మృతిగానే అసలు ఆయన సెల్లోనే చనిపోయారు. అసలు ఎలా చనిపోయారని చెప్పి ఇప్పటికీ ఒక అనుమానం ఉంది. అందుకే దాన్ని బలిదాన్ దినోత్సవంగా మనం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఆ రోజులో 1951లో ఆ రోజు మన పార్టీ భారతీయ జనసంఘ్ పార్టీ ఈరోజు 1980లో ఏప్రిల్ 6ని భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించింది. అది వాజ్పేయి గారు మరియు లాల్ అద్వానీ గారు ఆధ్వర్యంలో అది ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే అద్వానీ గారు అదేవిధంగా వాజ్పేయి గారు కలిసి భారతీయ జనతా పార్టీతో పోటీ చేసి 3 సీట్ల వరకు గెలవడం జరిగింది. అప్పుల్లో 3 ఎంపీలే. దాని తర్వాత వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఎన్డీఏ కూటమిలో అధికారంలో రావడం జరిగింది 1997లో. దాని తర్వాత 2014లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే ఒక ఉన్నత స్థానం, అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదగడం జరిగింది. ఆ రోజు ఆయన వేసిన మొక్క మన శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆయన ఆశ్చర్యాలు ఆధారంగా ఆయన సిద్ధాంతాలు అన్నీ ఫాలో అవుతూ ఈరోజు భారతీయ జనతా పార్టీని ఉన్నత స్థానంలో ఉంచడం జరిగింది. ఏకంగా 3 సార్లు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం జరిగింది అత్యధిక మెజార్టీతో. భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే ఒక మంచి ఉన్నత స్థానంలో ఉన్న పార్టీ. శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది.